ఈరోజు మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకోబోయే మూవీలోని కొద్దిగా నూడిటీ ఉంటుంది. అందుకు ఎవరైనా చిన్నపిల్లలు ఈ వీడియో చూస్తున్నట్లయితే ఇక్కడే ఆపేయండి. పెద్దవాళ్ళైతే కంటిన్యూ చేయండి. అలాగే ఈ మూవీకి సంబంధించిన అన్ని డీటెయిల్స్ డిస్క్రిప్షన్‌లో ఉన్నాయి. దానికన్నా ముందు మన ఛానల్‌కి ఫస్ట్ టైమ్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా మూవీ స్టోరీలోకి వెళ్ళిపోతే, మూవీ స్టార్టింగ్ సీన్‌లో మనకి కొంతమంది ఒక మంచు పర్వతం పైకి ఎక్కుతూ ఉండటాన్ని చూపిస్తారు. అయితే ఒకళ్ళ చేతిలో ఉన్న సుత్తి జారి కింద పడిపోతుంది. దానివల్ల మిగతా వాళ్ళందరూ కూడా మంచు పర్వతం నుంచి కింద పడిపోతారు. నెక్స్ట్ సీన్ లోని మన మూవీలో ఉన్న హీరోయిన్ ని చూపిస్తారు. ఈమె పేరు అలీస్. ఈమె చాలా అందంగా ఉంటుంది. ఈమె తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి లండన్ లో ఉంటుంది. అయితే ఒక రోజు అలీస్ తన ఆఫీస్ పని అయిపోయిన తర్వాత ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర నుంచుని ఉంటుంది. ఈమె దగ్గరికి యాడమ్ అనే ఒక వ్యక్తి వస్తాడు. ఇక్కడ అలీస్ ఫస్ట్ లుక్ లోనే యాడమ్ ని చూసి ఇష్టపడుతుంది. వీళ్ళిద్దరూ ఒకరినొకరిని చూసుకుని ఇష్టపడతారు. ఫస్ట్ లుక్ లోనే వీళ్ళిద్దరూ ప్రేమలో పడతారు. తర్వాత అలీస్ తిరిగి ఆఫీస్ కి వెళ్తుంది. అక్కడ ఆమె వర్క్ చేస్తూ ఉండే సమయంలో కూడా యాడమే గుర్తొస్తూ ఉంటాడు. తర్వాత అలీస్ బయటకు వచ్చి యాడమ్ దగ్గరికి వెళ్తుంది. వీళ్ళిద్దరూ ఎక్కువగా అసలు మాట్లాడుకోరు. కేవలం కళతో మాత్రమే వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే యాడమ్ నేను కారులో ఉంటాను రా అని బయటికి వెళ్లి ఒక టాక్సీని బుక్ చేసుకుని అందులో కూర్చుని ఉంటాడు. అలీస్ కూడా యాడమ్ ఎక్కిన కారులోనే ఎక్కుతుంది. యాడమ్ అలీస్ ని తన ఇంటికి తీసుకువెళ్తాడు. అక్కడ వీళ్ళిద్దరూ మొదటిసారి ఇంటిమేట్ అవుతారు. అయితే ఆ తర్వాత రోజు నుంచి అలీస్ చాలా గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటుంది. నాకు ఆల్రెడీ ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, అయినా గానీ నేను ఒక తప్పుడు పని చేశాను అని ఆమె ఆలోచించుకుంటూ రోడ్డు పైన నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. అప్పుడు ఈమెకి ఒక ప్లేస్ లోని యాడమ్ గురించి ఒక బుక్ ఉండటం గమనిస్తుంది. మనకి మూవీ స్టార్టింగ్ సీన్ లోని కొంతమంది మంచుకొండ ఎక్కుతూ ఉంటారు కదా, అందులోని యాడమ్ కూడా ఒకడు. అయితే ఆ మంచుకొండ పైన నుంచి అందరూ పడిపోయిన తర్వాత యాడమ్ మాత్రం ప్రాణాలతో ఉంటారు. అక్కడ కొనువూపురుతో ఉన్న కొంతమందిని యాడమే రక్షిస్తాడు. అందుకే అక్కడున్న జనం యాడమ్ పైన కొన్ని బుక్స్ ని రాస్తారు. అయితే ప్రస్తుతానికి ఎలిస్ కూడా యాడమ్ కి సంబంధించిన ఒక బుక్ చదువుతుంది. ఆ బుక్ చదివిన తర్వాత నుంచి ఎలిస్ కి యాడమ్ పైన ప్రేమ ఇంకా పెరుగుతుంది. ఇక తర్వాత ఎలిస్ యాడమ్ ని చూడకుండా ఉండలేక తన ఇంటికి వెళ్తుంది. ఇక్కడ రెండోసారి వీళ్ళ ఇంట్లో వీళ్ళిద్దరూ ఇంటిమేట్ అవుతారు. తర్వాత వీళ్ళిద్దరూ చాలా మాట్లాడుకుంటాడు. ఎలిస్ యాడమ్ ని అడుగుతుంది ఆ రోజు అసలు కొండ ఎక్కేటప్పుడు ఏం జరిగింది అని. యాడమ్ కూడా ఆ రోజు జరిగిందంతా చెప్తాడు. అలాగే ఆ రోజు జరిగిన యాక్సిడెంట్ లోని నా గర్ల్ ఫ్రెండ్ కూడా చనిపోయింది అని చాలా బాధపడతాడు. ఇక ఎలిస్ కూడా యాడమ్ తోనే లైఫ్ లాంగ్ ఉండాలి అని డిసైడ్ అవుతుంది. తర్వాత ఎలిస్ ఇంటికి వెళ్లి తన బాయ్ ఫ్రెండ్ కి బ్రేకప్ చెప్పి తన లగేజ్ అంతా తీసుకుని యాడమ్ ఇంటికి వచ్చేస్తుంది. అయితే యాడమ్ ఇంటిలోని ఇంకొక అమ్మాయి ఉంటుంది. ఎలిస్ ఆ అమ్మాయిని చూసి యాడమ్ గర్ల్ ఫ్రెండ్ ఏమో అని అనుమానం పడుతుంది. అప్పుడే ఆ అమ్మాయి చెప్తుంది నా పేరు డెబరా, నేను యాడమ్ సిస్టర్ ని అని చెప్తుంది. తర్వాత డెబరా యాడమ్ సోలోగా ఉండే ఇంటి అడ్రస్ ని ఇస్తుంది. ఎలిస్ కూడా ఆ అడ్రస్ దగ్గరికి వెళ్తుంది, కానీ అక్కడ ఎవరు ఉండరు. అందుకు యాడమ్ వచ్చేంత వరకు అక్కడే మంచులో కూర్చుని ఉంటుంది. కొద్ది సమయం తర్వాత ఆ ప్లేస్ కి యాడమ్ వస్తారు. వీళ్ళిద్దరూ హగ్ చేసుకుంటారు. తర్వాత వీళ్ళిద్దరూ కిస్ చేసుకుని ఇంట్లోకి వెళ్లి మూడోసారి ఇంటిమేట్ అవుతారు. తర్వాత రోజు ఎలిస్ తన చిన్ననాటి ఫ్రెండ్ ని కలుస్తుంది. వీళ్ళిద్దరూ చాలా రోజుల తర్వాత కలిసినందువలన తమ జీవితాల గురించి చెప్పుకుంటూ ఉంటారు. ఎలిస్ కూడా తను యాడమ్ ని ఇష్టపడుతున్నాను అని తన ఫ్రెండ్ తో చెప్తుంది. కానీ అప్పుడు ఆమె నువ్వు యాడమ్ ని ఇష్టపడుతున్నాను అనుకుంటున్నావు, కానీ అది అట్రాక్షన్, నిజమైన ప్రేమ కాదు అని చెప్తుంది. ఇక్కడ ఎలిస్ కూడా కొద్దిగా ఆలోచనలో పడుతుంది. తర్వాత వీళ్ళిద్దరూ రోడ్డు పైన నడుచుకుంటూ వెళ్తున్న సమయంలోని ఒక దొంగ వచ్చి ఎలిస్ బ్యాగ్ ని దొంగలించి పారిపోతూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడికి యాడమ్ వచ్చి ఆ దొంగని పట్టుకుని బాగా కొడతాడు. తర్వాత ఎలిస్ యాడమ్ దగ్గరికి వచ్చి మన ఇద్దరిది ప్రేమ కాదా, జస్ట్ అట్రాక్షన్ అని అడుగుతుంది. అప్పుడు యాడమ్ చాలా ఎమోషనల్ గా నేను నిన్ను మొదటిసారి చూసినప్పుడే చాలా ఇష్టపడ్డాను, నువ్వు నన్ను నమ్మకపోతే మనం రేపే పెళ్లి చేసుకుందామని అంటాడు. దానికి ఎలిస్ కూడా ఓకే అని అంటుంది. తర్వాత ఎలిస్ ఇంటి ముందు ఒక లెటర్ ఉంటుంది. అందులోని ఎవరో ఒక వ్యక్తి నువ్వు యాడమ్ గురించి ఫుల్ గా తెలియకుండానే అతన్ని పెళ్లి చేసుకుంటాను అంటున్నావు. ఈ లెటర్ చదివిన తర్వాత కూడా నువ్వు పెళ్లి చేసుకుంటే ఇంకా నీ ఇష్టం అని ఆ లెటర్ లో రాసి ఉంటుంది. తర్వాత ఎలిస్ యాడమ్ వచ్చిన తర్వాత ఆ లెటర్ ని ఇచ్చి ఎవరో నీ గురించి ఇలా లెటర్ రాశారు, ఇది నిజమేనా అని అడుగుతుంది. అప్పుడు యాడమ్ ఈ లెటర్ ఎవరు రాశారో నాకు తెలియదు, నేనైతే నిన్ను జెన్యూన్ గా ప్రేమిస్తున్నాను, నువ్వు కూడా నన్ను జెన్యూన్ గా ప్రేమిస్తే నన్ను పెళ్లి చేసుకో అని అడుగుతాడు. ఎలిస్ కూడా నేను నిన్ను నమ్ముతున్నాను అని అతన్ని పెళ్లి చేసుకుంటుంది. తర్వాత యాడమ్ ఎలిస్ ని నేను నిన్ను ఒక ప్లేస్ కి తీసుకువెళ్తాను అని అంటాడు. అది నా ఫేవరెట్ ప్లేస్ అని చెప్తాడు. తర్వాత యాడమ్ ఎలిస్ ని ఆ ప్లేస్ కి తీసుకువెళ్తాడు. అయితే ఆ ప్లేస్ కి వెళ్ళటానికి వీళ్ళు చాలా దూరం నడుస్తాడు. అందువలన ఎలిస్ బట్టలు
మురికి అయిపోతాయి. యాడమ్ నీ బట్టలు మురికి అయిపోయినాయి, నువ్వు బట్టలు చేంజ్ చేసుకో అని అంటాడు. ఎలిస్ కూడా అక్కడున్న ప్లేస్‌లో నుంచుని బట్టలు చేంజ్ చేసుకుంటూ ఉండగానే యాడమ్ ఆమెని ఒక ఫోటో తీస్తాడు. ఇక కొన్ని రోజుల తర్వాత ఎలిస్‌కి ఇంకొక లెటర్ వస్తుంది. ఆ లెటర్‌లో ఇలా ఉంటుంది. నువ్వు యాడమ్ గురించి ఫుల్‌గా తెలియకుండా అతన్ని పెళ్లి చేసుకున్నావు. నీకేమన్నా అర్థం అవుతుందా అని ఆ లెటర్‌లో రాసి ఉంటుంది. అయితే ఎలిస్ ఆ లెటర్‌ని చదివి ఈ లెటర్స్ అన్నీ తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ రాస్తున్నాడు అని అనుకుంటుంది. తర్వాత రోజు యాడమ్ ఎలిస్‌ని ఒక పార్టీకి తీసుకువెళ్తాడు. ఆ పార్టీలోని యాడమ్ చెల్లి డెబ్రా కూడా ఉంటుంది. ఈ ప్లేస్‌లోని డెబ్రా, ఎలిస్ చాలా సేపు మాట్లాడుకుని ఒకళ్ళ గురించి ఒకళ్ళు తెలుసుకుంటారు. తర్వాత డెబ్రా ఎలిస్‌కి ఒక పురాతనమైన నెక్లెస్‌ని గిఫ్ట్ కింద ఇస్తుంది. ఇక తర్వాత రోజు ఎలిస్ ఆఫీస్‌లో ఉన్నప్పుడు ఆమెకి ఒక న్యూస్ రిపోర్టర్ దగ్గర నుంచి ఒక కాల్ వస్తుంది. ఆమె ఎలిస్‌తో అంటుంది, యాడమ్ నువ్వు అనుకున్నంత మంచివాడు కాదు. ఒకరోజు నాకు ఒక అమ్మాయి కాల్ చేసి యాడమ్ నన్ను చంపబోతున్నాడు, నన్ను పాడు చేయబోతున్నాడు అని ఆమె నాతో చెప్పింది. ఆ తర్వాత నుంచి ఆమె కనిపించటం లేదు. నువ్వు జాగ్రత్తగా ఉండు అని ఆ న్యూస్ రిపోర్టర్ ఎలిస్‌తో చెప్తుంది. ఇక ఎలిస్ కూడా యాడమ్ గురించి ఫుల్‌గా తెలుసుకుందామని ఆ న్యూస్ రిపోర్టర్ అడ్రస్ తెలుసుకుని ఆమె ఇంటికి వెళ్తుంది. అక్కడ ఆ న్యూస్ రిపోర్టర్ ఎలిస్‌తో అంటుంది, యాడమ్ ఆ ఒక్క అమ్మాయినే కాదు, ఇంకా చాలా మంది అమ్మాయిల్ని ఇలాగే చేశాడనుకుంటా. నాకు యాడమ్ పైన చాలా అనుమానంగా ఉంది అని ఆ న్యూస్ రిపోర్టర్ అంటుంది. ఇక ఎలిస్ కూడా ఇంటికి వచ్చి చాలా బాధపడుతుంది. యాడమ్ గురించి పూర్తిగా నేను తెలుసుకోకుండా నేను అతన్ని అనవసరంగా పెళ్లి చేసుకున్నాను అని ఆమె చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక ఒకరోజు ఎలిస్ యాడమ్ రూమ్‌లోకి వెళ్లి అంతా వెతుకుతూ ఉండగానే ఆమెకి చాలా మంది అమ్మాయిల ఫోటోస్, అలాగే ఆ అమ్మాయిలు న్యూడ్‌గా ఉండే ఫోటోస్ కూడా యాడమ్ దగ్గర ఉండటం చూస్తుంది. అలాగే కొన్ని లెటర్స్ కూడా ఆమెకి కనిపిస్తాయి. ఆమె అందులో ఉన్న ఒక లెటర్‌ని ఓపెన్ చేసి చూస్తేనే ఆ లెటర్‌లో ఇలా రాసి ఉంటుంది. నేను ఎన్నో రోజులుగా నువ్వు పెట్టే టార్చర్‌ని భరిస్తూ ఉన్నాను. ఇక నేను భరించలేను. నన్ను వదిలేయ్ అని ఆ లెటర్‌లో రాసి ఉంటుంది. కరెక్ట్‌గా అదే సమయంలోని యాడమ్ ఇంటికి వస్తాడు. ఇంకా ఎలిస్ ఆ లెటర్స్‌ని దాచేసి యాడమ్ దగ్గరికి వచ్చి ఏమీ తెలియనట్టు నటిస్తుంది. అయితే తర్వాత యాడమ్ అక్కడి నుంచి వెళ్ళిపోయాక ఎలిస్ ఆ లెటర్ ఎక్కడి నుంచి వచ్చిందో ఆ అడ్రస్‌కి వెళ్తుంది. ఆ అడ్రస్‌లోని ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ ఉంటుంది. ఆమెతోని ఎలిస్ మాట్లాడుతూ ఉంటే ఆమె చెప్తుంది, నా కూతురు సంవత్సరం పాటుగా కనిపించడం లేదు. నేనెంతో వెతికాను గాని నా కూతురు దొరకలేదు. ఇదే నా కూతురు చివరగా తీసుకున్న ఫోటో అని ఒక ఫోటోని ఎలిస్‌కి ఇస్తుంది. ఆ ఫోటో ఎలిస్ చూసి షాక్ అవుతుంది. ఎందుకంటే యాడమ్ ఎలిస్‌ని ఎక్కడైతే న్యూడ్‌గా ఒక ఫోటో తీశాడో అదే ప్లేస్‌లో ఈ అమ్మాయి ఫోటో కూడా ఉంటుంది. అప్పటినుంచి ఎలిస్ చాలా భయంగా యాడమ్ దగ్గర నడుచుకుంటూ ఉంటుంది. యాడమ్ కూడా అంతా తెలిసిపోయింది అని డౌట్ వచ్చి ఒకరోజు యాడమ్ చాలా బాధతో ఎలిస్‌ని బెంచ్‌కేసి కట్టేస్తాడు. తర్వాత యాడమ్ నువ్వెందుకు నాతో ఇలా బిహేవ్ చేస్తున్నావు అని అడిగితేని ఎలిస్ ఇంక నిజం చెప్పేస్తుంది. నేను ఆ లెటర్‌ని చూశాను. ఆ అమ్మాయి ఏమైంది అని ఎలిస్ యాడమ్‌ని అడిగితే యాడమ్ చాలా బాధపడుతూ ఆ అమ్మాయిని నేనేమీ చేయలేదు. ఆ అమ్మాయిని నేను ప్రాణానికన్నా ప్రాణంగా ప్రేమించాను. కానీ ఆ అమ్మాయి చనిపోయింది అని యాడమ్ మాట్లాడుతూ ఉంటే ఎలిస్ యాడమ్ దగ్గర నుంచి తప్పించుకుని అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ బయటికి వెళ్ళిపోతుంది. ఆమె డైరెక్ట్‌గా పోలీస్ స్టేషన్‌కి వెళ్లి యాడమ్ గురించి అంతా చెప్పేస్తుంది పోలీసులకి. ఇంకొక వైపు యాడమ్ కూడా ఎలిస్ ఎక్కడికెళ్ళిపోయిందో తెలుసుకుందామని పోలీస్ స్టేషన్‌కి కంప్లెయింట్ ఇవ్వడానికి వస్తారు. అప్పుడు పోలీసులు యాడమ్‌ని పట్టుకుని అతన్ని కూడా ఇంట్రాగేషన్ చేస్తారు. అక్కడ యాడమ్ చెప్తాడు, ఎవరో నన్ను నా మిసెస్‌ని విడగొట్టడానికి కొన్ని లెటర్స్‌ని అలాగే ఇవన్నీ పంపించి ఆమెని నన్ను విడగొడదామని చూస్తున్నారు. నాకేమీ తెలియదు అని చెప్తాడు. పోలీసులకు కూడా సిట్యుయేషన్ అర్థమయ్యి వాళ్ళిద్దరిని అక్కడి నుంచి పంపించేస్తారు. ఒకవైపు ఎలిస్ యాడమ్‌తో ఉండటం ఇష్టం లేక యాడమ్ చెల్లెలైన డెబ్రా ఇంటికి వెళ్తుంది. ఎలిస్ డెబ్రాకి జరిగిన విషయం అంతా చెప్తుంది. అప్పుడు డెబ్రా అంటుంది, నిజానికి మా అన్నయ్య అసలు మంచివాడు కాదు. ఇప్పుడు వరకు మా అన్నయ్య చాలా మంది అమ్మాయిల్ని చంపేశాడు. నీకు పంపించిన లెటర్స్ కూడా నేనే పంపించాను. నువ్వు మా అన్నయ్యని పెళ్లి చేసుకోకుండా ఉంటావు అని. కానీ అంతా అయిపోయింది. మా అన్నయ్య నిన్ను పెళ్లి చేసుకోకముందే ఒక అమ్మాయిని చంపేసి ఒక స్టాచ్యూ దగ్గర పూడ్చిపెట్టేశాడు. నీకు కావాలి అంటే నేను ప్రూవ్ చేస్తాను, నాతో పాటు రా అని డెబ్రా ఎలిస్‌ని తీసుకుని ఆ డెడ్ బాడీ దగ్గరికి వెళ్తుంది. అయితే అక్కడ ఎలిస్ గొయ్య తీసి చూస్తేని నిజంగా అక్కడ డెడ్ బాడీ ఉంటుంది. అయితే ఆ డెడ్ బాడీతో పాటుగాని డెబ్రా ఎలిస్‌కి ఎలాంటి నెక్లెస్‌ని గిఫ్ట్ ఇచ్చిందో సేమ్ అలాంటి నెక్లెస్ ఆ డెడ్ బాడీ మెడలో కూడా ఉంటుంది. అప్పుడే ఎలిస్‌కి డెబ్రా మీద డౌట్ వస్తుంది. అప్పుడే డెబ్రా ఉన్నట్టుండి ఎలిస్ మీద అటాక్ చేసి డెబ్రా ఇలా అంటుంది, నేను చిన్నప్పటి నుంచి మా అన్నయ్యని ప్రేమిస్తున్నాను. మా అన్నయ్యతో జీవితాంతం నేను కలిసి ఉందామని అనుకుంటున్నాను. కానీ మధ్యలో నీలాంటి వాళ్ళు వచ్చి మా అన్నయ్యని తీసుకువెళ్ళిపోతున్నారు. మా అన్నయ్య నాకు మాత్రమే సొంతం. నీలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా గానీ నేను చంపేస్తాను
చంపేస్తాను అని డెబ్రా ఎలీస్ ని చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో ఆ ప్లేస్ కి యాడమ్ వస్తాడు. యాడమ్ డెబ్రాని ఆపడానికి ట్రై చేస్తాడు. కానీ డెబ్రా మాత్రం అసలు ఆగదు. యాడమ్ ని కూడా చంపేద్దామని అనుకుంటుంది. కరెక్ట్ గా అదే సమయంలోని ఎలీస్ కి పక్కన ఒక ప్లేయర్ గన్ కనిపిస్తుంది. ఆ గన్ ని తీసుకుని ఎలీస్ డెబ్రాని కాలుస్తుంది. డెబ్రా అక్కడికక్కడే చనిపోతుంది. ఇక మూవీ లాస్ట్ లోని పోలీసులు వచ్చి యాడమే ఇదంతా చేశారు అని ఇంట్రాగేషన్ చేయడానికి తీసుకువెళ్తాడు. ఒకవైపు ఎలీస్ అదంతా చూసి ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. ఫైనల్ గా 1 సంవత్సరం తర్వాత వీళ్ళిద్దరూ ఒక ఎయిర్పోర్ట్ లోని ఒకరికొకళ్ళు ఎదురవుతారు. వీళ్ళిద్దరూ ఒకరినొకళ్ళు చూసుకున్నా గానీ ఏమీ మాట్లాడుకోకుండా వాళ్ళ దారుల్లో వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక ఈ సీన్ తోనే ఈ మూవీ ఎండ్ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఎక్కడి వరకు ఈ వీడియో చూసిన వాళ్ళు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త వీడియోతో నేను తొందరగానే మీ ముందుకు వస్తాను.